హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనము సెన్సేషనల్ సింగర్ చమ్కీలా జీవితంపై రూపొందిన చిత్రమే అమర్ సింగ్ చమ్కీలా మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే, సహజంగా బయోపిక్ అంటే వీలైనంత వరకు పాజిటివ్గా చూపించడం జరుగుతుంది. కానీ అమర్ సింగ్ చమ్కీలా మూవీ మాత్రం వారి రియల్ లైఫ్లో ఏం జరిగిందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించడం విశేషము. అలానే ఈ మూవీలో అమర్ సింగ్ చమ్కీలా సింగర్గా కాకముందు ఏం చేసేవారు, సింగర్గా ఎలా ఎదిగాడు, మరియు తన జీవితంలోకి తన భాగస్వామి ఎలా వచ్చింది, మరియు అతి చిన్న వయసులోనే అంత పాపులారిటీ ఎలా పొందగలిగాడు, ఎలా వచ్చింది, ఇవన్నీ చాలా చక్కగా చూపించారు. మరియు ఈ మూవీ మొత్తం 1977-88 కాలం మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఆ కాలంలో పంజాబ్ ప్రజల యొక్క సంగీతంపై ఉన్న మక్కువను, అలానే ఆ కాలంలో శృంగారంపై ఉన్న అభిప్రాయంను, దానికి సంబంధించి పాటలు పాడిన అమర్ సింగ్ చమ్కీలాను ఎలా బెదిరించారు వంటి సన్నివేశాలు మంచిగా ఎంగేజ్ చేయటం విశేషం. అలానే ఈ మూవీని ఫ్లాష్ బ్యాక్ను మరియు ప్రజెంట్ను కలిపి చిత్రీకరించటం. అలానే ఈ మూవీ చాలా సాంగ్స్ ఉన్నప్పటికీ ఎక్కడ బోర్ కొట్టకుండా అమర్ సింగ్ చమ్కీలా మూవీలో వచ్చే మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ ఇవ్వటము విశేషము. ఈ బయోపిక్లో అమర్ సింగ్ చమ్కీలా సింగర్గా ఉన్న క్రేజ్ను, అతను పాడిన పాటలు కానీ పంజాబ్ ప్రజలు ఎంతగా ఆదరించారో చాలా చక్కగా చూపించారు డైరెక్టర్. కానీ అతి చిన్న వయసులోనే 27 సంవత్సరాల టైంలోనే అమర్ సింగ్ చమ్కీలాను అతి కిరాతకంగా చంపటమును చూపించిన డైరెక్టర్ ఎందుకు, ఎవరు చంపారనేది చూపించకపోవటం నిరాశ కలిగిస్తుంది. ఈ అమర్ సింగ్ చమ్కీలా ఒక మంచి మ్యూజికల్ బయోపిక్ అని చెప్పాలి. ఇకపోతే అమర్ సింగ్ చమ్కీలా స్టోరీ లైన్ వచ్చేసి, అమర్ సింగ్ చమ్కీలా ఆయన భార్య గాయకురాలు అమర్జిత్ అలియాస్ బబ్బీ హత్య ఘటనలో ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. పేద కుటుంబానికి చెందిన చమ్కీలా సింగర్ ఎలా అయ్యారు, ఆ కాలంలో అత్యధిక క్యాసెట్లు అమ్ముడైన జానపద గాయకుడు స్థాయికి వేగంగా ఎలా ఎదిగారు, ఆయన జీవితంలోకి అమర్జిత్ ఎలా వచ్చారు, ఆయన పాటలపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమయ్యాయి, ఎలా హత్యకు గురయ్యారనే అంశాలు అమర్ సింగ్ చమ్కీలా మూవీలో ఉంటాయి. ఈ మూవీ మొత్తం 1977-88 మధ్య కాలంలో చిత్రీకరించడం విశేషము. అట్లానే ఈ క్యాసెట్లు హాట్ కేకుల్లో అమ్ముడవుతానికి విదేశాల్లో చమ్కీలా ప్రదర్శనలు ఇస్తారు. మరోవైపు అశ్లీల పాటలు రాసి పాడుతున్నారని ఆయనకు బెదిరింపులు కూడా వస్తాయి. అయితే ప్రజలు మాత్రం చమ్కీలా పాటలంటే చాలా ఇష్టపడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ. ఇకపోతే ఈ అమర్ సింగ్ చమ్కీలా స్టోరీ లైన్ వచ్చేసి నటీనటుల యాక్టింగ్, మ్యూజిక్, స్టోరీ లైన్. మైనస్ వచ్చేసి అక్కడక్కడ వచ్చే ల్యాగ్స్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.